This is Bhavani, lecturer in botany, SKST Mahila Kalasala, Autonomous Tanuku. Now, I would like to explain about Anonaceae family descriptional characters. Here we go. Anonaceae classification చూస్తే కనుక ఫైలం ఫెనిరోగామ్స్, సబ్ ఫైలం యాంజియోస్పోమ్స్, క్లాస్ డైకోటిలిడనే, సిరీస్ థలామిఫ్లోరే, సబ్ క్లాస్ పాలీపెటాలే, ఆర్డర్ రానేల్స్. ఫస్ట్ ఫైలం చూస్తే కనుక విభాగం చూస్తే ఫెనిరోగామే, సబ్ ఫైలం ఉపవిభాగం లేదా ఉపవర్గం, యాంజియోస్పోమ్స్ ఆవృత బీజాలు, క్లాస్ తరగతి డైకోటిలిడనే ద్విదళ బీజాలు. నెక్స్ట్ సబ్ క్లాస్ ఉప తరగతి పాలీపెటాలే. నెక్స్ట్ సిరీస్ అంటే శ్రేణి థలామిఫ్లోరే. ఆర్డర్ క్రమం రానేల్స్. సో దిస్ ఈజ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ అనోనేసీ ఫ్యామిలీ. దీంట్లో అనోనేసీ ఫ్యామిలీకి సంబంధించి నెంబర్ ఆఫ్ స్పీసీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టాబోట్రీస్, సంపెంగ, చెట్టు సంపెంగ, కెనంగా ఒడరెట్ అంటారు. సో ఇవన్నీ వస్తాయి. ఈ ఫ్యామిలీకి సంబంధించి మనం టైప్ స్టడీగా చదువుకోవాల్సింది ఏంటి అంటే అనోనా స్క్వామోసా సీతాఫలం. సో దీని యొక్క క్యారెక్టర్స్, రూట్ ఎలా ఉంటుంది, షూట్ ఎలా ఉంటుంది, మొత్తం వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, అలాగే ఫ్లోరల్ ఆర్ రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్, ఈ 2 క్యారెక్టర్స్ని స్టడీ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేటివ్ క్యారెక్టర్స్లో హ్యాబిటేట్ అంటే ఆవాసం. ఆ ప్లాంట్ గ్రో అయ్యేది ఏ కండిషన్స్లో గ్రో అవుతుంది, ఎత్తపై గ్రో అవుతుందా, వాటర్లో గ్రో అవుతుందా, శాండ్పై గ్రో అవుతుందా చూడాలి. ఫస్ట్ వన్ హ్యాబిటేట్లో దిస్ ఈజ్ ద మీసోఫైట్ అంటే సో ఎర్త్ పైన గ్రో అవుతుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది, మ్యాక్సిమం సాయిల్లో గ్రో అయ్యే ప్లాంట్స్ అన్నిటినీ కూడా మీసోఫైట్స్ అంటారు, సమోద్బీజాలు. సో ఈ ప్లాంట్ అనోనా స్క్వామోసా అనేది మీసోఫైట్, సమోద్బీజాలు అంటే వాటరు ప్లస్ సాయిల్. సో ఎర్త్ లోపల వాటర్ ఉంటుంది కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేసుకుని గ్రో అయ్యే ప్లాంట్ కాబట్టి దీన్ని మీసోఫైట్లోకి వస్తుంది అనోనా స్క్వామోసా. నెక్స్ట్ వన్ హ్యాబిట్, ఆకృతి అంటే మెయిన్గా హెర్బా, ష్రబ్బా, ట్రీయా, క్లైంబ్రా ఇవి చూడాలి. సో వీటన్నిటిలో చూస్తే కనుక అనోనా స్క్వామోసా దేంట్లోకి వస్తుందంటే ష్రబ్, ఓకేనా, ష్రబ్లోకి వస్తుంది. సో దిస్ ఈజ్ ద గుల్మము. అనోనా స్క్వామోసా అనేది సీతాఫలం ప్లాంట్ ఏదైతే ఉందో అది గుల్మంలోకి వస్తుంది. నెక్స్ట్ ఇన్ కేసు ఈ ఫ్యామిలీలో అనదర్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ పాలియాల్దియా లాంగిఫోలియా అంటే నరమామిడి చెట్టు. ఇది ట్రీగా కన్సిడర్ చేస్తారు, చాలా హైట్ పెరుగుతుంది. హైట్ని బట్టి మెజర్ చేస్తూ హెర్బా, ష్రబ్బా, ట్రీయా కన్సిడర్ చేస్తారు. హెర్బ్ అంటే గుల్మం, ష్రబ్ అంటే పొద, అండ్ ట్రీస్ అంటే వృక్షాలు. సో ఇక్కడికి వచ్చేసి ష్రబ్ కాబట్టి దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ ట్రీ. అంటే ట్రీ అంటే చాలా హైట్ పెరుగుతాయి, ఇది సమ్వాట్ హైట్ పెరుగుతుంది, సమ్వాట్ వుడీ నేచర్ ఉంటుంది అనోనా స్క్వామోసాకి కాబట్టి ష్రబ్ అంటారు. నెక్స్ట్ హుక్ లైక్ క్లైంబర్ కూడా ఉంటాయి, ఆర్టాబోట్రీస్. సో 2 టైప్స్ ఉంటాయి ఈ ఆర్టాబోట్రీస్లో. ఆర్టాబోట్రీస్ ఓడరేటిస్. వన్ ఈజ్ చెట్టు సంపెంగ, రెండోది తీగ సంపెంగ. చెట్టు సంపెంగ ట్రీగా కన్సిడర్ చేస్తారు, తీగ సంపెంగ వచ్చేసి క్లైంబర్. ఓకే, సో ఈ 2 టైప్స్లో వన్ ఈజ్ క్లైంబర్, అనదర్ వన్ ఈజ్ ట్రీ. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే హ్యాబిట్, ఆకృతి. మనం ఏ టైప్ స్టడీ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, డిస్క్రిప్షన్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క ఆకృతి ఎలా ఉంది, అది ట్రీయా, ష్రబ్బా, హెర్బా, క్లైంబ్రా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ రూట్ సిస్టమ్, వేరు వ్యవస్థ ట్యాప్ రూట్ సిస్టమ్.
సో ఇక్కడికి వచ్చేసరికి డైకోటిలిడాన్స్ కాబట్టి మ్యాక్సిమం ట్యాప్ రూట్ సిస్టమే ఉంటుంది, తల్లి వేరు వ్యవస్థ. నెక్స్ట్ స్టెమ్. సో స్టెమ్ గురించి స్టడీ చేయాలి. కాండం, ఏరియల్, ఎరెక్ట్, ఆరోమాటిక్, సింపోడియల్, మోనోపోడియల్. సో ఏరియల్ అంటే ఇక్కడ స్టెమ్ అనేది భూమికి లోపల ఉందా లేకపోతే భూమికి బయటి వైపున ఉందా స్టడీ చేయాలి. అనునా స్క్వామోసా ష్రబ్ అని కనుక మనం గమనిస్తే సో అది ఎర్త్కి బయట వైపు ఉంటుంది కాబట్టి స్టెమ్, దిస్ ఈస్ ద ఏరియల్ వాయుగతం. ఎరెక్ట్, సో అది క్లైంబింగ్ నేచర్లో ఉందా, ఎరెక్ట్గా పెరుగుతుందా, నిలువుగా పెరుగుతుందా లేదా సాగిలపడి పెరుగుతుందా చూడాలి. సో నిలువుగానే ఉంటుంది కాబట్టి ఎరెక్ట్ అని రాయాలి. ఏరియల్ తర్వాత ఎరెక్ట్ రాసుకోండి. ఇక్కడ ఏరియల్, ఎరెక్ట్, ఆరోమాటిక్. ఆరోమాటిక్ అంటే కొన్ని ప్లాంట్స్ అనేవి సో సమ్ ఓడర్ని కలిగి ఉంటాయి, అంటే స్మెల్. సో దాని ద్వారా కొన్ని ప్లాంట్స్ మాత్రమే ఆరోమాటిక్ స్మెల్స్ని రిలీజ్ చేస్తాయి బికాస్ ఆఫ్ ద సమ్ సర్టెన్ గ్లాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దేర్ లీవ్స్ ఆర్ స్టెమ్స్. అటువంటి ప్లాంట్స్ని ఏమంటారు అంటే సో ఆరోమాటిక్ ప్లాంట్స్ అంటారు. సో ఇక్కడికి వచ్చేసి ఏరియల్, ఎరెక్ట్, వుడీ అని రాసుకోండి. ఏరియల్, ఎరెక్ట్, వుడీ. ఇక్కడ సింపోడియల్ అండ్ మోనోపోడియల్ 2 వర్డ్స్ వచ్చాయి. సో సింపోడియల్ అంటే ఏంటంటే బహుపదాక్షం, మోనోపోడియల్ అంటే ఏకపద అక్షం. ఫర్ ఎగ్జాంపుల్ మోనోపోడియల్కి ఎగ్జాంపుల్ పాలియాల్డియా. ఇక్కడ మోనోపోడియల్ యాక్సిస్ అంటే సో మోనోపోడియల్ పాలియాల్డియా లాంగిఫోలియా నరమామిడి ప్లాంట్ని కనుక అబ్జర్వ్ చేస్తే సో యూ కెన్ సీ ఎలా ఉంటుంది అంటే సో దిస్ వన్ మెయిన్ యాక్సిస్ ఉంటుంది కదా, మెయిన్ యాక్సిస్ అనేది చాలా వుడీ నేచర్తో లాంగ్గా చాలా వెరీ లార్జ్గా గ్రో అవుతుంది. సో వెరీ టాల్, షార్ట్గా ఉండదు, అలాగే వుడీగా ఉంటుంది, చాలా వుడీగా ఉంటుంది. సో లాటరల్ బ్రాంచెస్ అనేవి వస్తాయి కానీ అరైజ్ అవుతాయి కానీ బట్ మెయిన్ యాక్సిస్తో పోల్చుకుంటే చాలా తక్కువగా డెవలప్ అవుతాయి. సో ఈ టైప్ ఆఫ్ ఇలా గ్రో అయ్యే వాటిని మోనోపోడియల్ యాక్సిస్ అంటారు. ఓకేనా, మోనోపోడియల్ యాక్సిస్. సో నెక్స్ట్ వన్ సింపోడియల్. సో సింపోడియల్ అంటే ఇప్పుడు నార్మల్ ప్లాంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మామిడి చెట్టు, మాంజిఫెరా ఇండికా. అబ్జర్వ్ చేయండి, మెయిన్ స్టెమ్ వుడీగానే ఉంటుంది, లాంగ్గానే ఉంటుంది. దాని నుండి అరైజ్ అయినటువంటి లాటరల్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సేమ్ మెయిన్ స్టెమ్ ఎలా డెవలప్ అవుతుందో లాటరల్ బ్రాంచెస్, నాట్ స్టెమ్. సో మెయిన్ బ్రాంచ్ నుండి ఫామ్ అయిన అనదర్ బ్రాంచ్ కూడా అలాగే డెవలప్ అయితే దాన్ని సింపోడియల్ యాక్సిస్ అంటారు. ఒక ప్లాంట్కి బ్రాంచెస్ కనుక మెనీ ఉంటే సో అవి కూడా మెయిన్ నుండి ఫామ్ అయిన దాని మాదిరిగానే ఉంటే దాన్ని సింపోడియల్ యాక్సిస్ అంటారు. మెయిన్ ఒకటే చాలా దృఢంగా ఉండి దాని నుంచి ఫామ్ అయినటువంటి పార్శ్వ బ్రాంచెస్, పార్శ్వ శాఖలు అనేవి బలహీనంగా గనక అభివృద్ధి చెంది ఉంటే ఆ రకమైనటువంటి అభివృద్ధిని ఏకపద శాఖీయ అక్షము అంటారు. ఓకే, నెక్స్ట్ లీవ్స్, పత్రాలు. ద లీవ్స్ ఆర్ సింపుల్ లీవ్స్, సరళ పత్రాలు. సో ఇక్కడ ఫిల్లోటాక్సీ అంటే పత్రాల అమరిక ఎలా ఉంటుందంటే ఆల్టర్నేట్ మేనర్, ఏకాంత పత్ర విన్యాసం. ఏకాంత పత్ర విన్యాసం అంటే ఎలా ఉంటుందంటే యూ కెన్ సీ సో దిస్ వన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లీఫ్ అనేది అరైజ్ అయింది, దీనికి ఆల్టర్నేటెడ్గా ఇక్కడ ఒక లీఫ్ అరైజ్ అయింది. సో ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ని ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ అంటారు. ఓకే, ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ. సో సింపుల్ లీవ్స్, సరళ పత్రాలు. ఆల్టర్నేట్ మేనర్ అంటే ఒక లీఫ్ ఇలా ఆరిజిన్ అయ్యి అనదర్ పొజిషన్లో కనుక ఆరిజిన్ అయితే దాన్ని ఆల్టర్నేట్ మేనర్ అంటారు. ఇంకొకటి లీఫ్ టిప్.
పత్రం యొక్క చివరి భాగం ఎలా ఉందో చూడాలి. సో బ్రాడ్గా ఉందా, అంటే ముండిగా ఉందా, లేదా పాయింటెడ్ ఒక కొన మాదిరిగా ఉందో చూడాలి. సో ఇక్కడ లీఫ్ టిప్ అనేది కొన అనేది మొనదేలి ఉంటుంది, బాగా కాదు కొంచెం. సో ఎక్యూట్గా ఉంటుంది. సో ద లీఫ్ టిప్ పత్రం చివరి భాగం మొనవలే ఉంటుంది. లీఫ్ మార్జిన్స్ ఎంటైర్ అంటే లీఫ్ మార్జిన్స్ అని దేన్ని అంటారు అంటే ఎంటైర్ లీఫ్ ఉంటుంది కదా, లీఫ్లో ఏ విధమైన నొక్కులు అంటే ఎంటైర్ ఫర్ ఎగ్జాంపుల్ మామిడి ఆకును అబ్జర్వ్ చేశారనుకోండి, ఎంటైర్ లీఫ్ అంతా కూడా ఏ విధమైన వేవ్స్ ఫామ్ అవడం కానీ అవి ఉండవు. మీకు అర్థం కావాలి అంటే సో యూ కెన్ సీ ఇలా లీఫ్ ఉందనుకోండి, ఇది ఎంటైర్ అంటారు. అలా కాకుండా లీఫ్ అనేది ఇలా 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 డిఫరెంట్ లోబ్స్ కానీ అవి ప్రజెంట్ అయి ఉంటే దాన్ని ఆ లోబ్స్ ఉంటే ఎంటైర్గా కన్సిడర్ చేయరు. సో ఇది ఎంటైర్ ఓకే ఈక్వల్గా ఉంది కాబట్టి ఏ విధమైన హాల్స్ కానీ లోబ్స్ కానీ లేవు కాబట్టి దీన్ని ఎంటైర్ మార్జిన్స్ అంటారు. ఓకే, సో లీవ్స్ ఆర్ ఎంటైర్ మార్జిన్స్. నెక్స్ట్ వినేషన్, రెటిక్యులేట్ వినేషన్. ఈనెల వ్యాపనం అనేది జాలాకార ఈనెల వ్యాపనం. ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయంటే ఆ ప్లాంట్కి సంబంధించినటువంటి ట్విగ్ తెచ్చుకొని అబ్జర్వ్ చేస్తే లీఫ్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి, లీఫ్ టిప్ ఎలా ఉంది, అసలు లీఫ్ ఏ షేప్లో ఉంది, ఓకే, దాంట్లో ఉన్నటువంటి వెయిన్స్ ఎలా అరైజ్ అయ్యి ఉన్నాయి, రెటిక్యులేట్ వినేషనా ప్యారలల్ వినేషనా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ అనోనా స్క్వామోసాలో వినేషన్ అనేది రెటిక్యులేట్ వినేషన్. డైకాట్స్ అన్నిటికీ కూడా రెటిక్యులేట్ వినేషనే ఉంటుంది, జాలాకార ఈనెల వ్యాపనం. దిస్ ఈజ్ ద వెజిటేటివ్ క్యారెక్టర్స్. నెక్స్ట్ వన్ రిప్రొడక్టివ్ ఆర్ ఫ్లోరల్ క్యారెక్టర్స్. పుష్ప లక్షణాలు చూస్తే ఇన్ఫ్లోరసెన్స్. ఇన్ఫ్లోరసెన్స్ మీన్స్ పుష్ప విన్యాసం. సో ఇక్కడ టెర్మినల్ ఇన్ఫ్లోరసెన్స్ ఇన్ అనోనా స్క్వామోసా. సో బేసిక్గా ఇన్ఫ్లోరసెన్స్ అంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ద పెడంకుల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లోరసెన్స్. సో పుష్ప విన్యాసాక్షం పైన పుష్పాలు అనేవి ఏర్పడి అభివృద్ధి చెందడాన్ని పుష్ప విన్యాసం అంటారు. సో బేసికల్గా పుష్ప విన్యాసం అనేది 2 types, సైమోస్ అండ్ రెసిమోస్. సైమోస్ అంటే నిశ్చిత పుష్ప విన్యాసం, రెసిమోస్ అంటే అనిశ్చిత పుష్ప విన్యాసం. సైమోస్ అంటే డెఫినెట్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అరైజ్డ్ ఆన్ ద పెడంకుల్. సో పెడంకుల్ పైన ఉన్నటువంటి ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయో మనం కౌంట్ చేస్తే కనుక అది సైమోస్. రెసిమోస్ అంటే ఇండిఫినిట్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ అరైజ్డ్ ఆన్ ద పెడంకుల్. సో ఇన్ని ఫ్లవర్స్ ఉంటాయని మనం కౌంట్ చేయలేం, అటువంటి వాటిని రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అంటారు, నిశ్చిత అనిశ్చిత పుష్ప విన్యాసం. సో ఇక్కడ చూస్తే కనుక అనోనా స్క్వామోసాకి సంబంధించి టెర్మినల్ ఇన్ఫ్లోరసెన్స్ శిఖరస్థ పుష్ప విన్యాసం కనిపిస్తుంది. సో ఒక బ్రాంచ్ ఉందనుకోండి, ఆ బ్రాంచ్ యొక్క టెర్మినల్ పొజిషన్లో ఫ్లవర్స్ అనేవి ఆరిజిన్ అవుతాయి. అవి కౌంట్ చేయొచ్చు, 1 2 3 ఉంటాయి, ఓకేనా. అంతకు మించి లెక్క పెట్టలేనివైతే ఏర్పడవు. ఇది సైమోస్లో ఏర్పడేటటువంటి టెర్మినల్ ఇన్ఫ్లోరసెన్స్. ఓకే, నెక్స్ట్ కాలీఫ్లోరీ. కాలీఫ్లోరీ అంటే ప్రకాండ పుష్పోత్పత్తి. ద ఫ్లవర్స్ ఆర్ అరైజ్డ్ ఫ్రమ్ మెయిన్ యాక్సిస్ woody stem. The flowers are arranged on the woody stem is called as cauliflory. ప్రకాండ పుష్పోత్పత్తి అంటే ముదిరిన కాండాలు పైన పుష్పాలు ఏర్పడటాన్ని ప్రకాండ పుష్పోత్పత్తి అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ దేంట్లో కనిపిస్తుంది అంటే పాలియాలియా లాంగిఫోలియా నరమాబిడిలో కనిపిస్తుంది. సో పెడంకుల్ ఫార్మ్ ఏ హుక్ ఎట్ ద టిప్ ఆర్టాబోట్రైస్. ఆర్టాబోట్రైస్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హుక్లా కొన్నిటిలో ఫామ్ అవుతుంది, అది కూడా సంపెంగలో. సో దిస్ ఈజ్ ద ఇన్ఫ్లోరసెన్స్. నెక్స్ట్ వన్ ఫ్లవర్, పుష్పం. పుష్పం అబ్జర్వ్ చేస్తే బ్రాక్టియేట్ అంటే పుచ్చ సహితం,
ఎబ్రాక్టియోలేట్ లఘు పుచ్చాలు. లఘు పుచ్చాలు అంటే ఫ్లవర్కి ఫర్ ఎగ్జాంపుల్ మందారాన్ని అబ్జర్వ్ చేస్తే ఫ్లవర్కి కింద కూడా గ్రీన్ కలర్లో హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. వాటిని బ్రాక్టియోల్స్ అంటారు, లఘుపుచ్చాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎబ్రాక్టియోలేట్ లఘుపుచ్చ రహితం, పుచ్చయుతం, లఘుపుచ్చ రహితం. యాక్టినోమార్ఫిక్. వాట్ ఈజ్ యాక్టినోమార్ఫిక్ అంటే సో ఏదైనా ఒక ఫ్లవర్ని ఏ తలం నుండి కట్ చేసినా 2 ఈక్వల్ పార్ట్స్ వస్తే ద ఫ్లవర్స్ ఆర్ కట్ ఇంటూ టు ఫార్మ్ 2 ఈక్వల్ పార్ట్స్. సో ఏదైనా ఒక తలం నుంచి కాకుండా ఏ తలం నుంచి కట్ చేసినా సరే 2 ఈక్వల్ పార్ట్స్ ఫామ్ అయితే దాన్ని యాక్టినోమార్ఫిక్ అంటారు. ఏ తలం నుంచి కట్ చేసినా 2 ఈక్వల్ పార్ట్స్ రాకపోతే దాన్ని జైగోమార్ఫిక్ ఫ్లవర్ అంటారు. సో ఇది యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ అంటే సౌష్ఠవయుత పుష్పం. యాక్టినోమార్ఫిక్ అంటే సౌష్ఠవయుత పుష్పం. కంప్లీట్ ఫ్లవర్. బైసెక్షువల్ సంపూర్ణ పుష్పం. ద్విలింగాశ్రయ పుష్పం. హైపోగైనస్ అండకోశాధస్థిత పుష్పం. హైపోగైనస్. ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ స్పైరల్ మేనర్. ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఎన్ని? 2 కదా. వన్ ఈజ్ పెటల్స్, అనదర్ వన్ ఈజ్ సెపల్స్. సెపల్స్ అంటే కేలిక్స్, పెటల్స్ అంటే కొరెల్లా. సో కేలిక్స్ అంటే రక్షక పత్రాలు, కొరెల్లా అంటే ఆకర్షణ పత్రాలు. ఆకర్షణ పత్రాలు, రక్షక పత్రాలు ఈ రెండింటినీ కూడా ఆవశ్యకాంగాలు, ఎసెన్షియల్ ఆర్గాన్స్ అంటారు. సో ఇవి 2 కూడా ఏవి? కేలిక్స్, కొరెల్లా. ఇవి 2 కూడా స్పైరల్ ఒక సర్పిలాకారంగా అమరి ఉంటాయి. దేంట్లో? అనునా స్క్వామోసాలో. సో నెక్స్ట్ వన్ కేలిక్స్. కేలిక్స్ని కేతో ఇండికేట్ చేస్తారు. కేలిక్స్ అంటే రక్షక పత్రాలు. పాలీసెఫాలస్ కండిషన్. ఇక్కడ ఏ కండిషన్లో ఉంటాయంటే ఇక్కడ ఉన్న కేలిక్స్ అనేవి పాలీసెఫాలస్ కండిషన్, అసంయుక్త రక్షక పత్రాలు. అంటే మొత్తం ఎన్ని సెపల్స్ ఉంటాయంటే ఈ యొక్క అనునా స్క్వామోసాలో 3 సెపల్స్ ఆర్ ప్రెజెంట్. అవి ఏ కలర్లో ఉంటాయి? గ్రీన్ కలర్లో ఉంటాయి. దాని యొక్క యాస్టివేషన్ ఏంటి అంటే యాస్టివేషన్ ఏం కాదు, ద అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్ పాట్స్. ఓకే, ఏవైనా కావచ్చు, అవి కేలిక్స్ కావచ్చు, కొరెల్లా కావచ్చు. అవి ఎలా అరేంజ్ అయి ఉన్నాయో తెలిపే దాన్నే యాస్టివేషన్ రచన అంటారు, పుష్ప రచన అంటారు. సో ఇక్కడ యాస్టివేషన్ చూస్తే వాల్వేట్ అంటే కవాటయుతం. అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నాయి కదా, 3 కూడా సమానంగా ఉంటాయి. దాన్ని వాల్వేట్ యాస్టివేషన్ అంటారు. సో కేలిక్స్ ఏంటంటే 3 సెపల్స్ ఆర్ ప్రెజెంట్, గ్రీన్ ఇన్ కలర్, పాలీసెఫాలస్ కండిషన్, వాల్వేట్ యాస్టివేషన్. అసంయుక్త ఆకర్షణ పత్రాలు అసంయుక్త రక్షక పత్రాలు 3 రక్షక పత్రాలను కలిగి ఉంటుంది. కవాటయుత పుష్పరచనను కలిగి ఉంటుంది. నెక్స్ట్ కొరెల్లా అంటే ఆకర్షణ పత్రాలు, సీటు ఇండికేట్ చేస్తారు. పాలీపెటాలస్ కండిషన్. ఇందాక పాలీసెఫాలస్ కండిషన్, దిస్ వన్ ఈస్ ద పాలీపెటాలస్ కండిషన్. సో కేలిక్స్ని సెపల్స్ అంటారు, కొరెల్లాని పెటల్స్ అంటారు. సో పాలీపెటాలస్ కండిషన్ అసంయుక్త ఆకర్షణ పత్రాలు, 6 petals are in 2 whorls. మొత్తం 6 ఉంటాయి. 6 కూడా 2 whorlsలో ఉంటాయి. అంటే ఈచ్ whorl కంటైన్ 3 petals. అర్థమైందా? 6 petals are present. These are arranged in 2 whorls. Each whorl contain 3 petals. That's it. సో ఇక్కడ కూడా యాస్టివేషన్ ఏంటంటే వాల్వేట్ యాస్టివేషన్. తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. ఆకర్షణ పత్రాలు 6 ఆకర్షణ పత్రాలను 2 వలయాల్లో కలిగి ఉంటుంది. ఒక్కొక్క వలయంలో 3 ఆకర్షణ పత్రాలు అమరి ఉంటాయి. ఇవి వాల్వేట్ యాస్టివేషన్ కవాటయుత పుష్పరచనను కలిగి ఉంటుంది. దట్స్ ఇట్. ఆండ్రూషియం మీన్స్ పరాగ రేణువు. ఓకే.
androecium. Numerous stamens arranged in spiral manner. Androecium అంటే కేసరావళి. సో numerous stamens arranged in spiral manner on the thalamus. పుష్పాసనం పైన అనేక కేసరాలు అనేవి సర్పిలాకారంలో అమరి ఉంటాయి. Anthers are dithecous. And next one, extrors, బహిరోన్ముఖం and basifixed. Basifixed means పేట సంయోజితం. So basifixed, one is the anther filament, another one is the, so you can see this one is the filament, this one is the anther. So this called as the filament, this one is the anther. సో ఇక్కడ డైథీకస్ అని ఎందుకు అంటున్నారంటే యాంథర్ కంటైన్ 2 lobes. సో 2 lobesని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని డైథీకస్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ గైనోషియం. గైనోషియం మీన్స్ అండకోశం. సో మోస్ట్లీ సుపీరియర్ ఓవరీ. సుపీరియర్ మీన్స్ హైపోగైనస్ అంటే ఇందాక చెప్పాను ఫ్లవర్లో హైపోగైనస్ అంటే ద ఫ్లవర్ పాట్స్ అరైజ్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ ద ఓవరీ. సో ఓవరీ యొక్క బేస్ పొజిషన్ నుంచి కొరెల్లా కేలిక్స్ ఆరిజిన్ అయితే దాన్ని హైపోగైనస్ ఓవరీ అంటారు. సో ఇక్కడ గైనోషియంలో సుపీరియర్ ఓవరీ. ఊర్ధ్వాండాశయం అపోకార్పస్. సో అపోకార్పస్ అంటే ద కార్పల్స్ ఆర్ ఫ్రీ ఇన్ కండిషన్. ఫలదళాలు అనేవి స్వేచ్ఛగా ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ ఫలదళాలు స్వేచ్ఛగా ఉండేదాన్ని అపోకార్పస్. అసంయుక్త ఫలదళాలు అంటారు. ఒకదానితో ఒకటి ఫ్యూజ్ అయ్యి ఉండవు. ద కార్పల్స్ ఆర్ అరేంజ్డ్ ఆన్ ద థలామస్ ఇన్ ఏ స్పైరల్ మేనర్. సర్పిలంగా అమరి ఉంటాయి. బాసల్ ప్లాసెంటేషన్, పేట అండన్యాస స్థానం. సో పేట అండన్యాస స్థానం అంటే ద ఓవ్యూల్స్ ఆర్ అరైజ్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ ద లోక్యూల్. సో లోక్యూల్స్, దిస్ వన్ ఈజ్ ద వన్ లోక్యూల్. ఈ యొక్క బేస్ పొజిషన్ నుంచి కనుక ఓవరీస్ అనేవి అరైజ్ అయితే దాన్ని బాసల్ ప్లాసెంటేషన్ అంటారు. పీట అండన్యాసం. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రూట్. దీనికంటే ముందు పాలినేషన్ అనేది ఎలా జరుగుతుందంటే విండ్ పాలినేషన్, యాంటమోఫిలీ, ఎనిమోఫిలీ. సో అవి రాసుకోండి. ఫ్రూట్, ఫలం వచ్చేసి అగ్రిగేట్ ఫ్రూట్, సంకలిత ఫలం. బట్ పాలియాల్దియా ఆర్టబోట్రీస్ ఇట్ ఈస్ బెర్రీ. సో నరమామిడి సంపెంగలో ఇది బెర్రీగా ఉంటుంది. ఫ్లోరల్ ఫార్ములా. సో ఎంటైర్ ఇప్పటి వరకు స్టడీ చేసినటువంటి వెజిటేటివ్ క్యారెక్టర్స్ అండ్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ కలిపి ఒక ఫార్ములాగా ఫామ్ చేసి వేయాలి. దిస్ వన్ బ్రాక్టియేట్, బిఆర్. ఈ బ్రాక్టియోలేట్. సో ఫ్లవర్లో ఉన్న క్యారెక్టర్స్ బ్రాక్టియేట్ని బిఆర్తో ఇండికేట్ చేస్తారు. ఈ బ్రాక్టియోలేట్, ఈబిఆర్ఎల్. సో ప్లస్ పాయింట్ని దేనికి ఇండికేట్ చేస్తారు అంటే యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ కాబట్టి ప్లస్ వేస్తారు. సో బైసెక్షువల్. సో దీన్ని బైసెక్షువల్గా కన్సిడర్ చేస్తారు. C3 అంటే కొరెల్లా. కొరెల్లా అనేవి ఎన్ని ఉంటాయి మొత్తం 6, బట్ 3 అనేవి 3+3 అరేంజ్మెంట్. ఓకే, సో ఇక్కడ స్మాల్ మిస్టేక్ ఉంది. సో యూ కెన్ అబ్జర్వ్ దిస్ వన్. ఇక్కడ కొరెల్లా అనేవి 6 వేసి కింద 3+3 అరేంజ్మెంట్ వేసుకోండి. ఎందుకంటే దిస్ వన్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ వన్. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దిస్ వన్ సీవ్ ఏం చేస్తారు అంటే కొరెల్లా అనేవి మొత్తం 6 ఉన్నాయి. 6 వేసి బ్రాకెట్లో 3+3 అని వేసుకోండి. 3+3. ఓకేనా. కేలిక్స్ ఎన్ని ఉంటాయి? కేలిక్స్ అనేవి ఫస్ట్ కేనే ఇండికేట్ చేయాలి. సో దిస్ వన్ ఇది ఇక్కడికి రావాలి. ఇది ఒకసారి వినండి. బ్రాక్టియేట్, బ్రాక్టియోలేట్, యాక్టినోమార్ఫిక్, బైసెక్షువల్. సో ఇక్కడ స్మాల్ మిస్టేక్ ఉంది. ఏంటి అంటే ఫస్ట్ కే రావాలి. కేలిక్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? 3. ఓకేనా, 3 సరిపోయింది. ఓన్లీ ఈ అక్షరం కేని ఇటువైపుకి రాసుకోండి, సిని అటువైపుకి రాసుకోండి. ఓకేనా. యాజ్ యూజువల్ కింద ఉన్న మ్యాటర్ అంతా ఒకేలా ఉంటుంది. కేలిక్స్ అనేవి 3 ఉంటాయి, కొరెల్లా అనేవి 6 ఉంటాయి. 3+3 అరేంజ్మెంట్. ఓకేనా.
సో దిస్ వన్ మీకు అర్థం కావాలి అంటే ఇక్కడ ఉన్న సి అనేది ఇటు పక్కకి వేయండి అండ్ ఈ కేలిక్స్ని తీసుకొచ్చి ఇటు వేస్తే కింద ఉన్న నెంబర్ అనేది ఈక్వల్గా సరిపోతుంది. తర్వాత ఆండ్రూషియం ఇన్ఫినిటీ నెంబర్, గైనోషియం ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ఓవ్యూల్స్ అరేజ్డ్ ఆన్ ద స్పైరల్ మేనర్. హైపోగైనస్ కాబట్టి కింద చిన్న మార్క్తో ఇండికేట్ చేస్తారు. ఓకేనా, ఇది. సో ఎకనామిక్ ఇంపార్టెన్స్గా చూస్తే ఎడిబుల్ ఫ్రూట్స్. సో మనం తినడానికి ఉపయోగించే ఫ్రూట్స్ ఏంటి అంటే కస్టర్డ్ యాపిల్ అంటే సీతాఫలం, అనోనా స్క్వామోసా, సోర్ సాప్ సోర్ సూప్గా ఉండేది అనోనా మ్యూరుగేటా, సో లక్ష్మణ ఫలం సమ్ వాట్ పుల్లగా ఉంటుంది. పెర్ఫ్యూమ్స్ కింద కూడా యూస్ చేస్తారు. దే ఆర్ ఆబ్టైనెడ్ ఫ్రమ్ ద ఫ్లవర్స్ ఆఫ్ ఆర్టాబోట్రిస్ సంపెంగ పూలను పెర్ఫ్యూమ్స్గా వాడతారు. వుడ్ ఈల్డింగ్ ప్లాంట్స్ పాలియాల్దియా గెనంగా. సో ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా కలపని పొందుతారు. నెక్స్ట్ ఫైబర్ ఈల్డింగ్ గోనియోథాలమస్. ఓకేనా, గోనియోథాలమస్ని నుండి ఫైబర్ని కలెక్ట్ చేస్తారు. మెడిసినల్ ప్లాంట్ జైలోఫియా, ఆర్నమెంటల్ ప్లాంట్స్ వచ్చేసి ఆర్టాబోట్రిస్. నెక్స్ట్ వన్ ఫైనల్గా, సో ఇది ట్విగ్, ఇది ఫ్లవర్కి సంబంధించిన ఎల్ఎస్ ఇది. సో ఇక్కడ చూస్తే కనుక సో ఎక్కడ తగ్గకూడదు. స్టామిన్స్ అనేవి ఇవి స్టామిన్స్ అనమాట. ఓకేనా, ఈ స్టామిన్స్ అనేవి ఇలా స్పైరల్ మేనర్లోనే రావాలి. తప్పుగా వచ్చినాయో ఎంటైర్ మొత్తం రాంగ్ అయిపోతుంది. ఇలా రావాలి. సో ఇవి లోపల ఉన్నవి కొరెల్లా అనేవి. సో ఆ డయాగ్రామ్ అర్థం కాకపోతే ఇది వేసుకోండి, దిస్ వన్. ఇలా స్టామిన్స్ వేసి ఇవి కొరెల్లాకి సంబంధించినవి ఈ ఇండికేషన్, ఇది కేలిక్స్కి సంబంధించింది. ఓకేనా, సో దిస్ వన్ ఇది ఫ్లోరల్ డయాగ్రామ్ ఆఫ్ అనోనా స్క్వామోసా. యాంథర్స్ అనేవి డైథీకస్ కాబట్టి 2 లోబ్స్ వేస్తారు, స్పైరల్ అరేంజ్మెంట్లో వేస్తారు. వాల్వెట్ యాస్టివేషన్ అని చెప్పుకున్నాం కదా, దిస్ వన్. సో 3 కూడా సమానంగా ఫామ్ అవుతాయి ఇవి ఇలాగా. ఇది వాల్వెట్ యాస్టివేషన్. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.